తమిళనాడు, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ అంచనాలను మించి నమోదైంది. బెంగాల్లో ఏకంగా 89.93% ఓటింగ్ నమోదై సరికొత్త రికార్డు సృష్టించింది. తమిళనాడులో కూడా 82.24% మంది ఓటర్లు తమ ఓటు హక్కును వాడుకున్నారు. ఈ భారీ పోలింగ్ ఏ పార్టీని అధికారంలో కూర్చోబెడుతుందోనని దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఆర్టీసీ కార్మికులు ఎవరూ ప్రాణాలు తీసుకోవద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన హామీ ఇచ్చారు. రేపు కార్మిక సంఘాలతో చర్చలు జరపాలని మంత్రుల బృందాన్ని సీఎం ఆదేశించారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఈ కీలక సమావేశం జరగనుంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టు ఇచ్చిన తీర్పును తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేయనుంది. కేసీఆర్, హరీష్ రావులపై చర్యలు తీసుకోవద్దన్న తీర్పుపై ప్రభుత్వం స్పెషల్లీ పిటిషన్ వేయనుంది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక విషయంలో వెనక్కి తగ్గేది లేదని కేబినెట్ నిర్ణయించింది. న్యాయపరమైన చిక్కులను అధిగమించేందుకు ప్రభుత్వం ఈ అడుగు వేస్తుంది. తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె రెండో రోజు కూడా కొనసాగుతుంది. బస్సులు డిపోలకే పరిమితం కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రైవేటు వాహనదారులు ఛార్జీలు పెంచడంతో సామాన్య ప్రజలపై భారం పడుతోంది. తమ డిమాండ్ నెరవేరే వరకు సమ్మె విరమించేది లేదని కార్మికులు స్పష్టం చేస్తున్నారు. భారత్, చైనా వంటి దేశాలను నరకమంటూ డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. జన్మతా పౌరసత్వంపై ఒక రేడియో హోస్ట్ చేసిన జాత్యాంకార పోస్ట్ను ట్రంప్ రీపోస్ట్ చేశారు. ఆసియావాసులను తక్కువ చేస్తూ మాట్లాడడంపై భారతీయ అమెరికన్లలో ఆగ్రహం వ్యక్తమవుతుంది. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చకు దారితీశాయి. ఆర్టీసీ కార్మికుల న్యాయపరమైన పోరాటానికి తాము అండగా ఉంటామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని హామీని కాంగ్రెస్ నిలబెట్టుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. పీఆర్సీ బకాయిలను వెంటనే చెల్లించి కార్మికుల ఇబ్బందిని తీర్చాలని కోరారు. ఎన్నికల మేనిఫెస్టోలోని అంశాలను అమలు చేయాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. భారత్, చైనాలను నరకంతో పోల్చిన ట్రంప్కు ఇరాన్ ఎంబసీ గట్టి కౌంటర్ ఇచ్చింది. ఈ దేశాలు గొప్ప నాగరికతలకు పుట్టినిల్లని ఇరాన్ కొనియాడింది. నాగరికతను నాశనం చేస్తామన్న ట్రంప్ వైఖరిని అసలైన నరకమని విమర్శించింది. భారత్కు మద్దతుగా నిలుస్తూ ఇరాన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తమిళనాడు ఎన్నికల్లో తమ ఓటు హక్కును సినీ నటుడు విజయ్ వినియోగించుకున్నారు. చెన్నైలో ఆయన ఓటు వేయడానికి రాగా అభిమానులు భారీగా తరలివచ్చారు. విజయ్ ఈసారి ఎన్నికల బరిలో స్వయంగా నిలబడటంతో అందరి దృష్టి ఆయనపైనే ఉంది. రాజకీయాల్లో ఆయన ప్రవేశం తమిళనాడు ఎలాంటి మార్పు తెస్తుందో చూడాలి. రామ్ చరణ్ సినిమా పెద్దిలో ఒక ప్రత్యేక పాట కోసం శృతి హాసన్కు చిత్ర బృందం ఎంపిక చేసింది. ఈ నెల 26 నుంచి హైదరాబాద్లో ఈ పాట చిత్రీకరణ ప్రారంభం కానుంది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుంది. జూన్ నెలలో ఈ చిత్రం విడుదల కానుంది. అల్లు అర్జున్ హీరోగా వస్తున్న రాకా సినిమా నుంచి దీపికా పదుకొనే తప్పుకోలేదని ఆ సినిమా టీం స్పష్టం చేసింది. ఆమె గర్భవతి అయినందున సినిమా షూటింగ్ ఆగిపోతుందన్న వార్తల్లో నిజం లేదని చెప్పారు. సినిమాలో ఆమె పాత్ర ఎంత కీలకంగా ఉంటుందని మేకర్స్ తెలిపారు. అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తి చేసి సినిమాను విడుదల చేస్తామని వెల్లడించారు. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.